శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. నా వీడియో వచ్చేసి వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం ఉండి మీ అందరికీ కూడా ఈ సంవత్సరం మీకు మంచి జరుగుతుందమ్మా. ఈ ఉగాది పంచాంగంలో మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఎలా ఉంటుందని తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్సు 1, 2, 3 పాదాలు ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాయమ్మా. వీరికి ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం 14, వ్యయం 2, అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. బాగుందండి, మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకు కూడా ఈ సంవత్సరం మంచి యోగదాయకమైన కాలము, మంచి యోగదాయకమైన కాలము, మంచి అదృష్ట కాలము. అందరికీ అన్ని విధాల అన్ని రంగాల వారికి కూడా బాగుంది, అన్ని విధాలా బాగుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. పాత రోజులు మర్చిపోండి దయచేసి. ఆరోగ్యం బాగుంది, ఆర్థిక పరిస్థితి బాగుంది, రుణాలు తీరుస్తారు, ధనాదాయం బాగుంటుంది. అయితే మంచి ఆలోచన శక్తికి మించిన పనులు చేస్తారు ఈ సంవత్సరం. మీరు నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలు మీరు పరిష్కారం చేసుకోగల కెపాసిటీ మీకు ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం గృహంలో శుభకార్యాలు చేస్తారు, గృహ నిర్మాణం చేపడతారు, అలాగే వాహన యోగం, ఇండ్ల స్థలాలు కొంటారు, అలాగే ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు కూడా మీకు పూర్తవుతాయి చక్కగాని. చదువుకునే విద్యార్థులు అలాగే ఉద్యోగరీత్యా ఇతర దేశం వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అవుతారు. మీరు అన్ని పనులు కూడా విజయం సాధిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది, మీకు గౌరవ మర్యాదలు పొందుతారు. అన్ని విషయాలు బాగున్నాయి మీ మిథున రాశి వారికి. కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఈ సంవత్సరం హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉండి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అంతే, హ్యాపీగా ఉండండి, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇకపోతే ఈ మిథున రాశి ఉన్న ఉద్యోగస్తులకి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుందండి. ప్రమోషన్స్ కొన్ని బదిలీలు రావచ్చు, గృహ నిర్మాణం చేపడతారు, పై అధికారులతో మన్ననలు పొందుతారు. అలాగే ఉద్యోగం లేని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రయత్నం చేసుకోండి. అలాగే పర్మనెంట్ కాని వారికి కూడా పర్మనెంట్ అవుతుంది ఈ సంవత్సరం. మీకు బాగుందండి. ఉద్యోగస్తులకి కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇకపోతే రాజకీయ నాయకులు ఈ సంవత్సరం బాగుందండి, అనుకూలంగా ఉంది. గతంలో కంటే ఈ సంవత్సరం బాగుందండి. ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం పొందుతారు, ఏదో ఒక పదవి పొందుతారు, కొన్ని బాధ్యతలు మీ మీద పడతాయి. అయితే ఏంటంటే మీ మీద కాస్త నరకోశ నరదిష్టి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. డబ్బులు మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. మిగతా విషయాన్ని బాగున్నాయి. ఇకపోతే కళారంగం వారు, సినిమా టీవీ రంగంలో ఉన్న ఎవరైతే ఉన్నారో మీ అందరికీ బాగుందండి. దర్శక నిర్మాత రచయితలు, సాంకేతిక నిపుణులు, నటీనట వర్గం వారు, అలాగే అందరికీ బాగుంది. మంచి అవకాశాలు వస్తాయి, సువర్ణ అవకాశాలు వస్తాయి, అలాగే అవార్డులు వస్తాయి. కంగారు పడాల్సిన పని అయితే లేదు. శుభకార్యాలు చేస్తారు, అలాగే గృహ నిర్మాణం చేపడతారు. బాగుందండి. ఇకపోతే వ్యాపారస్తులు, అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయండి మీకు. అలాగే హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు బాగుంది. గృహ నిర్మాణం సంబంధించిన పనులు ఎవరైతే చేస్తారో మీకు బాగుందండి. అలాగే ఇసుక సిమెంట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. అలాగే సరుకులు నిల్వ చేయవారికి, అలాగే నూతన కాంట్రాక్ట్స్ తీసుకునే వారికి, షేర్ మార్కెట్ వారికి అందరికీ బాగుందండి. ఇకపోతే విద్యార్థుల విషయం వస్తే ఈ సంవత్సరం చాలా బాగుంది, చాలా మంచిగా చదువుతారు. ఇప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్, లా, ఈసెట్, పాలిటెక్నిక్ ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో మంచి మార్కులతో పాస్ అవుతారు, మంచి ర్యాంకులు వస్తాయి. మీరు ఎక్కడైతే కావాలనుకున్నారో అక్కడ సీట్లు వస్తాయి, ఆ కాలేజీలో చక్కగా ఉండే. ఇకపోతే వ్యవసాయదారులకి ఈ సంవత్సరం బాగుంది. 2 పంటలు మంచిగా పండుతాయి, అధిక దిగుబడి ఉంది.
ఆర్థికంగా నిలదొక్కుంటారు, రుణాలు తీరుస్తారు. అలాగే వాణిజ్య పనులు, పండ్ల తోటవారు విపరీత లాభాలు ఉన్నాయి. చేపలు, రొయ్యలు, చెరువు వారికి కూడా బాగుంది, విశేషంగా లభిస్తాయి. అలా కోళ్ళ ఫారం వరకు కూడా బాగుందండి. బాగుందండి. వ్యవసాయదారులు అందరికీ బాగుంది. మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. అలాగే గృహంలో ఈ సంవత్సరం శుభకార్యాలు జరుగుతాయి, శుభకార్యాలకు హాజరవుతారు, గృహ నిర్మాణం కూడా చేపడతారు. మంచిగా ఉంది వ్యవసాయదారులు. ఇకపోతే మీకు ఈ సంవత్సరం కలిసి వచ్చే కలర్ గ్రీన్ కలర్, లైట్ గ్రీను, లైట్ క్రీము. ఇకపోతే రోజు బుధవారం. పోతే ఎక్కువ మీరు ఈ సంవత్సరం అంతా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవాలి. లక్ష్మీ గణపతి ఆరాధన, విష్ణాలయ దర్శనం, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం, అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, ఈ సుందరకాండ అప్పుడప్పుడు చదువుకోవడం చేసుకోవాలి. మీకు లక్కీ నెంబరు 5వ నెంబర్ లక్కీ నెంబర్. ఇకపోతే ఈ సంవత్సరం మీ నదీ స్నానం, పుణ్య నదీ స్నానం చేయండి. నదీ క్షేత్రం వెళ్ళండి, ఏదో ఒక నదిలో స్నానం చేయండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో ఉన్న వారు పితృదేవతలు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా పితృకార్యాలు చేసుకోండి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా పితృదోషం ఉంటే మన పనులు ముందు కావు. అందు గురించి ఏంటంటే ఎవరైనా పితృదోషం ఉన్న మాత్రం తప్పకుండా ఆ పితృకార్యాలు చేయండి. ఇకపోతే ఇది ఉగాది కాబట్టి, నూతన సంవత్సరం కాబట్టి ఒకసారి మీ జన్మజాతకం కూడా చూసుకోండి. మీ జన్మజాతం కూడా చూసుకుని అందులో ఏ దశ అంతర్దశ జరుగుతుందో చూసుకుని దాన్ని బట్టి పరిహారాలు కూడా చేసుకుంటే బాగుంటుంది. మీకు ఏమైనా సలహా సంప్రదింపు కావాలంటే కింద నెంబర్ ఉంది, నెంబర్కి కాల్ చేయండి. మా ఆఫీస్ వాళ్ళకి మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ధైర్యంగా ఉండండి, మీ అందరికీ మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం సర్వేజన సుగుణభవంతు శుభమతు స్వస్తి.